ఈ యొక్క ఉదయకాలమున మరి బోధింపబడుతున్నటువంటి అంశ భాగము దేవుని వాక్యములో నుండి మరి జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మనిషి మార్పుకు దేవుని దీర్ఘశాంతమా అన్నటువంటి అంశాన్ని దేవుని వాక్యము నుండి మనము ఆలోచన చేద్దాం. మనిషి మార్పుకు దేవుడు దీర్ఘశాంతముతో వహిస్తున్నాడా అనేటటువంటి ఆలోచనాత్మకమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. మనిషి మార్పుకు దేవుడు దీర్ఘశాంతమును వహిస్తున్నాడా అనేటటువంటి యొక్క మరి అంశాన్ని దేవుని వాక్యముల నుండి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రియమైనటువంటి వారులారా, చూడండి, ఈరోజు మనుషులైనటువంటి వారందరూ కూడా సరిగా మారలేదు. బాప్టిజం తీసుకున్నా, లేక చర్చిలకు వస్తున్నా, ప్రార్థనలు వింటున్నా, లేక దేవుని యొక్క పిల్లలమని చెప్పుకుంటున్నా, లేక క్రైస్తవులని చెప్పుకుంటున్నప్పటికీ కూడా చాలా మందిలో మార్పు రాలేదు, ఇంకా మారలేదని దేవుడు పరలోకం నుండి బ్రహ్మైనటువంటి వాళ్ళారా ఇంకా దేవుడు ఆలోచన చేస్తున్నాడన్న పరలోకంలో తన యొక్క సింహాసనం మీద కూర్చొని. మనిషి ఇంకా మారలేదు, మారినట్టుగా ఉంటున్నాడు, అంతే, మారినట్టుగా ఉంటున్నాడు, కానీ ఇంకా పూర్తిగా మారలేదు. కనుక ఈరోజు జాగ్రత్తగా మనం ఆలోచన చేయగలిగితే, బ్రహ్మైనటువంటి వారిని, తల్లిని తండ్రిని సన్మానించమని చెప్పిన 10 ఆజ్ఞలలో 2వ ఆజ్ఞ, దేవుడు 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కదా. 10 ఆజ్ఞలు దేవుడిస్తే ఇశ్రాయేలీయులకు 10 ఆజ్ఞలలో ఇచ్చినటువంటి 2వ ఆజ్ఞ, లేకపోతే ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ అయినటువంటి నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమనే ఆజ్ఞను ఎంత బైబుల్ నమ్మినా, ఎంత చర్చికి వెళ్ళినా, ఎంత ప్రార్థనలు చేసినా వారిలో గౌరవిస్తున్నారా, సన్మానిస్తున్నారా తల్లిదండ్రులను? ఈరోజున్న పిల్లలైన వారు, లేక కోడళ్ళైనటువంటి వారు? లేదు కదా. ఈరోజు గౌరవించడం లేదు, వాళ్ళను సన్మానించడం లేదు. అంటే కారణం ఏంటి? ఇంకా మనిషి మార్పు చెందలేదు. దేవుడు పరలోకం నుండి ఇచ్చినటువంటి తన యొక్క వాక్కులను తన పిల్లలైనటువంటి వారి పట్ల ఇంకా తన పిల్లలు ఇంకా నేర్చుకొని దాని ప్రకారంగా నడుచుకోవడం లేదన్నటువంటి విషయం మనకు అర్థమైపోయింది. కనుక ప్రేమైనటువంటి వారులారా, మనిషి మార్పుకు దేవుడు ఇంకా మారుతారులే. ఒక తల్లిదండ్రులు తన పిల్లలు ఇంకా కాలక్రమంలో ఇంకా కొంత కాలానికైనా ఇంకా మా గురించి ఆలోచన చేస్తారులే అని ఆలోచన చేస్తారు తల్లిదండ్రులైన వారు, అంతే కదా. పెళ్ళైనటువంటి సమయంలో తెలిసి తెలియని జీవితంలో ఇంకా ఉంటున్నారు గనక, పెళ్ళైనటువంటి కొంతకాలానికి పిల్లలైన తర్వాత వారి పిల్లల విషయంలో ఆ జీవితాన్ని కూడా వాళ్ళు జీవిత క్రమములో నేర్చుకుంటూ కష్ట సుఖాలను తెలుసుకుంటూ కొంతకాలానికైనా ఆలోచన చేస్తారేమో తన పిల్లల విషయంలో తమైన తల్లిదండ్రులు ఎలా ప్రేమ కలిగి ఉన్నారు కన్నా వారి విషయంలో, లేక కన్నా ఏ తల్లిదండ్రులైనటువంటి వారు తన పిల్లల విషయంలో ఉంటారో, లేక ఆ తల్లిదండ్రులైన వారి తల్లిదండ్రులను వాళ్ళు తెలుసుకుంటారేమో తన పిల్లల్ని పుట్టిన తర్వాతనైనా అని కూడా ఆలోచన చేస్తారు. కానీ ఆలోచన చేయరు. కనుక ఇంకా తెలుసుకుంటారులే, ఇంకా మారుతారులే అని ఎన్నో దినాలు, ఎన్నో నెలలు, ఎన్నో వారాలు, ఎన్నో సంవత్సరాలు, ఎంతో కాలము మనిషి ఇంకా నిరీక్షిస్తున్నా, ఇంకా దీర్ఘశాంతం వహిస్తున్నా, ఇంకా మనుషులైన వారు తన పిల్లలైన వారి తల్లిదండ్రుల విషయంలో తెలుసుకుంటారని, ఎలాగైతే తల్లిదండ్రులు తెలుసుకుంటారని నిరీక్షిస్తారో, దీర్ఘశాంతము కలిగి ఉంటారో, అలాగే ప్రేమైనటువంటి వాళ్ళ దేవుడు కూడా పరలోకమందున్న దేవుడు తన పిల్లలైన వారు చర్చికి వచ్చినా, ప్రార్థనలు చేస్తున్నా, పాటలు పాడుతున్నా, ఆరాధనలో పాల్గొంటున్నా, ఇంకా దేవుని గురించి ఎంతో వాళ్ళు ప్రతి ఆదివారం వస్తున్నా, ఇంకా మారని పరిస్థితిలో క్రైస్తవ్యం ఉందంటే ఎంత నిసిగ్గుకరమైన విషయం. ఆలోచన చేయమని దేవుని వాక్యానుసారంగా
మరి ఆలోచన చేయమని మనవి చేస్తున్నాను. కనుక దేవుడు ఎలాంటి ఒక నియమాన్ని ప్రవేశపెట్టాడు క్రైస్తవుల మధ్య ఒక నియమాన్ని దేవుడు ప్రవేశపెట్టాడు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16 వచనంలో అంటాడు. మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి 16 చదివితే